నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కె రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. రైట్, మనం రీసెంట్గా చూసుకోవచ్చు, వల్లభనేని వంశీ జైల్లోంచి బయటకు వచ్చిన సమయంలో అసలు ఆయన నడవలేని స్థితిలో నడుస్తున్నట్టుగా, ఊరుకూరుకుని తగ్గుతున్నట్టుగా చాలా బాధలు పడుతూ ఉంటాం మనం చూసాం. సో అసలు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇంకా జైల్లో ఆయన చిత్రహింసలు పెడతారు మీ మాటలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అని ఎవరైనా అడిగితే బెయిలు, జైలు, సోదాలు, లేదా బెయిల్ నుంచి తప్పించుకోవటం కోసం కోర్టులు, లేదా విదేశాలకు పారిపోవటం, లేదా హాస్పిటల్ పాలవటం. ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో విచారణకి హాజరైతే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి పరంపర. రెండోది, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి ఇప్పుడు ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్తో పాటుగా గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ పరంపర కొనసాగుతూ ఉంది. అందరూ జైలు బాట పడతా ఉన్నారు. ఇక వల్లభనేని వంశీ విషయం మీరు ప్రస్తావించారు. వల్లభనేని వంశీ అధికార దుర్వినియోగం చేసి ఎన్ని అక్రమాలు చేయాలో, ఎన్ని సాధ్యమవుతాయో, ఎన్ని వీలవుతాయో అన్ని చేసేశారు. ప్రధానంగా చెప్పవలసి వచ్చినప్పుడు ఎలక్షన్కి ముందు పట్టాలు ఇస్తాను అని చెప్పి చాలామందికి పట్టాలు ఇచ్చారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే పట్టాలు ఇచ్చారు కానీ భూమి లేదు. ఇది కొత్త రకమైన ఆలోచన. అంటే అంటే ఆ బ్రెయిన్ థింకింగ్ ఒకసారి మనం ఆలోచించినట్టయితే, పట్టాలు ఇచ్చారు, భూమి లేదు, పట్టాల మీద తహసీల్దార్ సిగ్నేచర్ ఫోర్జరీ, అమ్మా ఈ ఆలోచన కూడా చేశాడు. అదొక కేసు ఉంది. దాంతోపాటుగా ల్యాండు, శాండు, మైను, కొండలు, దోపిడీ, ఇవన్నీ కూడా రకరకాల కేసు ఉన్నాయి. ఇన్ అడిషన్ టు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ విధ్వంసం కేసు, ఇవన్నీ కేసులు ఆయన మీద ఉన్నాయి. దాంతోపాటుగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, A17గా ఉండవలసిన ఈయన తెలుగుదేశం ఆఫీస్ విధ్వంసంలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి A1గా బుక్ అయ్యుకున్నాడు. స్వయంకృతాపరాధం అని కూడా దీన్ని అనవచ్చును. అంటే యాక్చువల్గా వల్లభనేని వంశీ ఒకటే కాదు, బోరుగడ్డ నీళ్ళు కూడా ఆయన నడవలేని పరిస్థితి. ఏం చేశారు అర్థం కావట్లా. ఏం చేశారు అంటే, ఎందుకు వీళ్ళు ఆరోగ్యం ఖరాబు చేసుకుంటున్నారు? నేనేమంటానంటే, తప్పేం చేయలేదు కదా. చేయలేనప్పుడు విచారణకి స్వచ్ఛందంగా అటెండ్ అయ్యి విచారణలో నిర్దోషత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా. ఈ టెన్షన్తో కూడిన ఆందోళన వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు? ఒకటి. రెండోది, మీరు అన్నారు చంపేస్తారని. చంపివేయవలసిన అవసరం ఎవరికి ఉంది? ఒకవేళ ఆయన నోరు విప్పితే అల్టిమేట్ లబ్ధిదారు, అంతిమ లబ్ధిదారు ఎవరో తెలిసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా చంపుతారా? మరి వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఉంటుంది? ఆయన ఉంటే కదా పూర్తిగా అల్టిమేట్ లబ్ధిదారు ఎవరో బయటికి రావాల్సిన అవసరం ఉంది. మనకి ఈ సాంప్రదాయం కొత్త కాదు, జైల్లో నుంచి చంపేయటం అలాంటి సాంప్రదాయాలు కొత్త కాదు, ఎందుకంటే గతంలో చాలా జరిగాయి. సో ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా అది జరిగిద్దా? జైల్లోనే ఆయన ఏమైనా చేస్తారా అని బయట టాక్ నడుస్తుంది. చెయ్యవలసిన అవసరం ఎవరికి ఉంది అని నేను అడుగుతున్నా. జైల్లో ఆయన నోరు విప్పితే ఆయన చేసిన అక్రమాల్లో ఎవరన్నా పార్ట్నర్ ఉన్నారా? ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి కంటిలో ఆనందం చూడటం మేరకు ఇటువంటి అక్రమాలు హద్దు అదుపు లేకుండా ఆయన చేయవలసి వచ్చింది. అది తేల్చే ప్రయత్నంలో ఆయన నోరు విప్పితే ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి కష్టం జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది జరుగుతుంది? ఇది కదా ప్రశ్న అక్కడ. సరే, జగన్ రెడ్డి గారు ఈ మధ్య ఆందోళనకు ఎందుకు గురవుతున్నారు? ప్రతి ఒక్కరూ హెల్త్ ఖరాబ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? కొడాలి నాని అమెరికా వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వెళ్ళొచ్చిన తర్వాత ఎవరు సందర్శనకి రావద్దు అని ఎందుకు దూరంగా పెట్టాడు? నన్ను లైమ్ లైట్లోకి తీసుకురావద్దు అని ఎందుకు అడుగుతున్నారు? ఆయన చేసిన అక్రమాలు, ఈయన చేసిన అక్రమాలు అన్నిటికంటే ర్యాంక్ ఇవ్వవలసి వస్తే నోరు అడ్డు అదుపు ఆజ్ఞ లేకుండా విచ్చల విడిగా దూషించిన కేసు సోషల్ మీడియాలో. వీళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఇన్ని తప్పులు చేసి ఈరోజు హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? వాళ్ళు ఖరాబ్ చేసుకుంటున్నారు, హెల్త్ టెన్షన్ వల్ల ఖరాబ్ చేసుకుంటున్నారు. విచారణకి స్వచ్ఛందంగా హాజరవ్వచ్చు కదా, ఎందుకు ఈ పని చేయలేకపోతున్నారు? ఇదే విధంగా బాటలో కాకాణి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు అరెస్టులకు భయపడి ఏమంటున్నారు? వ్యవసాయం చేసుకుంటానని ఒకరు అంటారు, బిజినెస్ చేసుకుంటా అని ఒకరు అంటారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే, బిజినెస్ చేసుకున్నా, వ్యవసాయం చేసుకున్నా కేసుల నుంచి పక్కకు జరిగే అవకాశం ఉందా? జగన్ రెడ్డి గారి మాటలో చెప్పవలసి వస్తే, సప్త సముద్రాల అవసరం అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి బట్టలు ఉపదేస్తా అన్నాడు. మరి అదే పరిస్థితి, ప్రిన్సిపల్, అదే ఫార్ములా, అదే సిచ్యువేషన్ వీళ్ళకి ఇప్పుడు అప్లికబుల్ కాదా? అంటే ఇక్కడి నుంచి వేరే వ్యవసాయం చేసుకుంటే కేసుల నుంచి తప్పించుకొని బయటపడగలరా? పడలేరు కదా. ఎందుకు భయపడుతున్నారు? కేసులకు అటెండ్ అయ్యి కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా అనేది నా అభిప్రాయం. వాట్ అబౌట్ కొడాలి నాని? అతను కూడా కనబడట్లేదు మధ్య మీడియాలో. కొడాలి నాని అమెరికా నుంచి డాక్టర్ రమాకాంత్ పాండే ద్వారా సర్జరీ చేయించుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అంబటి రాంబాబు కొడాలి నాని హెల్త్ బులెటిన్స్ ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేశాడు. మరి ఈ మధ్య 1 month కాలంలో ఆయన హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? నంబర్ 1. నంబర్ 2, ఆయన్ని పరామర్శించడానికి జగన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ హుటాహుటిన ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? నంబర్ 3, ఆయన లైమ్ లైట్లోకి రాకుండా, సప్పుడు చేయకుండా ఇంట్లోనే ఎందుకు కూర్చుంటున్నారు? నంబర్ 4, లుక్అవుట్ నోటీసులు ఇవ్వవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
అమెరికా వెళ్ళటం కోసం మెడికల్ వీసాకి అప్లై చేస్తారన్న వాదన ఎందుకు వచ్చింది? ఒకవేళ మెడికల్ వీసా ఫెయిల్ అయితే ప్లాన్ బి కింద ట్రంప్ గోల్డ్ కార్డు కింద 43 కోట్లు పెట్టి ఆ గోల్డ్ కార్డు తీసుకోవాలన్న ఆలోచన కూడా ఎందుకు వచ్చింది? ఇవన్నీ విషయాలు ప్రస్తావిస్తూనే అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో పెట్టి ఆయనకి అసలు పాస్పోర్టే లేదన్నాడు. పాస్పోర్ట్ ఉందా లేదా మనకు తెలియదు. కానీ ఇన్ని విషయాలు ఎందుకు ప్రచారంలోకి మీడియాలోకి వస్తూ ఉన్నాయి అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్, వాళ్ళ ఆలోచనలో కొంత ఈ విధంగా ఉంది కాబట్టి వస్తూ ఉంది. వాళ్ళు ఈ విధమైన ఆలోచనలు ఎందుకు చేయవలసి వస్తూ ఉంది? విచారణకి అటెండ్ అవ్వచ్చును కదా అనేది లాజిక్గా ఆలోచిస్తే అదే కరెక్ట్ కదా. అవును రైట్. ఓవరాల్గా వీళ్ళిద్దరి మీద ఒక మాటలో చెప్పని చెప్తారు. ఈ ఇద్దరి మీద ఒక మాటలో చెప్పాలంటే అధికార దుర్వినియోగం చేసి నోరు అదుపు ఆజ్ఞ లేకుండా ఆడవాళ్ళని దూషించటమే కాకుండా అక్రమాలు లెక్కలేనన్ని చేసి లెక్కలేనన్ని కేసులు వాళ్ళ మీద ఉన్న నేపథ్యంలో వాళ్ళని సక్రమంగా అరెస్టు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ వల్ల భయభ్రాంతులకు గురై వీళ్ళు ఆరోగ్యం ఖరాబు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.